గత వారం రోజుల నుండి పునర్నిర్మాణంలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క అభివృద్ధి లక్ష్యంగా పునర్నిర్మాణంలో భాగంగా ఇక్కడ రాజన్న ఆలయం నుండి అర్జిత సేవలను కోడె మొక్కులను ఆకు పూజలను ఏదైతే భీమేశ్వర ఆలయంకు తరలిస్తున్నామని ఈఓ గారు ఒక సర్క్యులర్ వెలువడంగానే భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని ప్రకటించింది. ఆ విధానంలో భాగంగా ఏ సేవలనైనా సరే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా మన భక్తుల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క పూజ రాజన్న ఆవరణలో చేయాలి, రాజన్న ఆవరణలోనే అన్ని కార్యక్రమాలు జరగాలి అనే ఒక కృత నిశ్చయంతో ఒక విధానంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది. అదే ప్రకారంగా చేసిన ఆందోళనలను పరిగణలోకి తీసుకొని అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సూచనలు సలహాల మేరకు ఈ రోజు ఏదైతే ఎండోమెంట్ శాఖ కమిషనరేట్ నుండి ఒక ప్రచురణ వెలువడిందో అందులో భాగంగా రాజన్న ఆలయం ఆవరణలోనే అర్జిత సేవలను మరియు రాజన్న యొక్క దర్శనాన్ని కూడా రాజన్న ఆలయం యొక్క ప్రాంగణంలోనే కల్పిస్తామని చెప్పి వెలువడడాన్ని మేము స్వాగతిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ఆటంకం కాదు, కానీ పాపం కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మేము ఏం చేస్తున్నామని అర్థం కాలేదు. కానీ ప్రభుత్వానికి ఈరోజు అర్థమైందండి, ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తుల యొక్క నమ్మకాలను వమ్ము చేయకుండా ఈ రోజు రాజన్న ఆలయ ప్రాంగణంలో ఇస్తున్న ఈ దర్శనాలకు గాను మా బాధను అర్థం చేసుకున్నందుకు ఈ ప్రభుత్వానికి మా ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ప్రతి ఒక్క భక్తుని యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా అభివృద్ధి సాగాలని మేము కాంక్షిస్తున్నాం. భారత్ మాతాకి జై.